హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు మనశిఖర. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇప్పుడు ఎక్సెల్లోని అసలు కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, రోస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చూద్దాం. సో జనరల్గా ఒక కాలం ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ క్లిక్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళి అది అడుగుతుంది కాలం కావాలా రో కావాలా. సపోజ్ ఇప్పుడు కాలం కావాలనుకోండి, సింపుల్గా ఎలా అంటే ఆటోమేటిక్గా ఒక రో అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో అవసరం లేదనుకుంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేమ్కి శాలరీకి మధ్యలో ఒక కాలం యాడ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి సింపుల్గా ఇన్సర్ట్ ఇట్లా చేసుకుంటే ఎంటైర్ కాలం కావాలి కాబట్టి క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎంటైర్ కాలం అనేది ఇక్కడ గ్యాప్ అప్ అనేది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు చాలామందికి నేను తెలిసిన అభిప్రాయంతో ఉంటున్నాను. కానీ ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే, సార్ కాలం యాడ్ చేయాలన్నా రో యాడ్ చేయాలన్నా అసలు ఏంటి షార్ట్ కట్కి ఏదైనా ఉంటుందా ఎక్సెల్లో అని చాలామంది అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకోసమే చిన్న షార్ట్ కట్కి ఇది. సో జాగ్రత్తగానండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక కాలం ఒకటి యాడ్ అవ్వాలంటే సింపుల్గా ఆల్ట్ ఐ క్లిక్ చేసి సి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మనకి కాలం యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను షార్ట్ కట్ కూడా రాస్తాను. ఇప్పుడు దీని తర్వాత ఫస్ట్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేయాలంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సేమ్ టైం ఇప్పుడు నేమ్కి శాలరీకి మధ్యలో ఒక రో యాడ్ చేయాలి. సింపుల్గా ఆల్ట్ ఐ ప్రెస్ చేసి ఆర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రో అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది జరుగుతుంది. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కంట్రోల్ జెడ్ కొడితే అయిపోతుంది. షార్ట్ కట్ ఏంటి, ఇక్కడ టైప్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి, అంటే జస్ట్ క్లారిటీ కోసం అంతే, అంతమించి ఇంకేం కాదు. ఓడాట్లోకి వెళ్ళి ఇక్కడ కాలం అని టైప్ చేస్తే, అంటే కాలంకి షార్ట్ కట్ ఏంటి, ఇన్సర్ట్కి రోకి షార్ట్ కట్ ఏంటి అని మనం చూద్దాం ఒకసారి. చేసుకొని జస్ట్ డైరెక్ట్గా కూడా టైప్ చేసుకోవచ్చు. కొంచెం నెట్ ఇక్కడ ల్యాగ్ అవుతుంది, సో దాని గురించి కొంచెం ప్రాసెసింగ్ పడుతుంది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ ఫ్రెండ్స్. ఎట్లేసుకోండి. సో ఇక్కడ టైప్ చేసి ఓకే, కాలం షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ ప్లస్ ఐ టైప్ చేసి సింపుల్గా సి సరిపోతుంది. ఓకే, ఒక కాలం యాడ్ చేయాలంటే ఆటోమేటిక్గా మనకి ఇట్లా సేమ్ టైము ఇదే రో అనుకోండి. జస్ట్ సింపుల్గా ఆర్ ప్రెస్ చేయండి చాలు, ఆటోమేటిక్గా రో చేస్తాం. అంటే కాలంకి అయితే సి, రోకి అయితే ఆర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు అర్థం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకసారి మీకోసం మళ్ళీ చేస్తాను. ఒకసారి సింపుల్గా ఒక కాలం యాడ్ చేయాలంటే ఆల్ట్ ఐ ప్రెస్ చేసి సి పడుతుంది, ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది కాలం. సో బ్యాక్ వచ్చాలంటే కంట్రోల్ చేయండి. అదే సేమ్ టైం రో యాడ్ అవ్వాలనుకోండి ఆల్ట్ ఐ ప్రెస్ చేసి ఆర్ ప్రెస్ చేయండి, చూసారా ఆటోమేటిక్గా మీకు రో యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కాలమ్స్ రోస్ అనేది సింపుల్గా ఆల్ట్ ఐ ప్రెస్ చేసి ఆర్ అంటే రో వస్తుంది, సి అంటే కాలం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. హ్యావ్ ఎ నైస్ డే.